ఎయిత్ మన న్యూ లొకేషన్ పూజ కూడా ఉంది కాబట్టి ఎగ్జైట్మెంట్తో బాగా పని చేయాలనిపిస్తుంది. ఇది బాగుంది, ఇలా సెట్ చేసే వచ్చా మనం. 7th 8th 9th 10th 11th ఈ ప్లాన్ అంతా మనం రేపే క్లోజ్ చేసేసుకోవాలి. పెన్తో పెట్టద్దు, ఫస్ట్ ఒక చాక్ పీస్తో పెట్టండి. ప్లాస్టిక్ ఆపేసి కొంచెం క్యారేజ్లు ఇవ్వడానికి ట్రై చేయండి. మన దగ్గర ఆల్రెడీ క్యారేజ్లు చాలా ఉన్నాయి. ఇది అది మ్యాచ్ అవ్వట్లేదు, డిఫరెంట్గా అనిపిస్తుంది. అది మాత్రం చాలా బాగుంది. ఆల్రెడీ ఈరోజు థాలీ ప్రిపరేషన్లు అన్నీ అయిపోయినాయి. ఈరోజు టమాటో పప్పు చేశారు, ఆలు మిల్ మేకర్ కర్రీ, బెండకాయ ఫ్రై, బీరకాయ పచ్చడి, గోంగూర చట్నీ, పైనాపిల్ కేసరి, సేమియా ఇచ్చారు, వెజ్ పులావు, పులిహోర. ఇగో పికప్కి డోర్ కొట్టేస్తున్నారు. కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది ఈ వీక్ ఎలా ఉంటుందా అని. ఎందుకంటే ఈ వీక్ క్యాటరింగ్స్ కూడా ఉన్నాయి, ముహూర్తాలు ఉన్నాయి, శ్రావణ మాసం పూజలు ఉన్నాయి, నోములు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం క్యాటరింగ్ ఆర్డర్స్ కూడా బాగున్నాయి ఈ వీక్. కొత్త లొకేషన్, 3rd లొకేషన్ కూడా పూజ ఉంది 8th. సో కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది. ఈ వీక్ అంటేనే నాకు బాగా పని చేయాలనిపిస్తుంది. 8th మన న్యూ లొకేషన్ పూజ కూడా ఉంది కాబట్టి మనం అన్నీ మేనేజ్ చేయాలంటే కష్టం. ఓకేనా, 8th అయితే క్లోజ్ చేసేయండి. 10th 11th అవి నార్మల్గా తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మేజర్ ముహూర్తాలు 22nd 23rd 25th వస్తాయి. 16th మళ్ళీ వరలక్ష్మి రథం. సో ఈ మొత్తం ప్లాన్ చేసుకోండి. ముందుగానే కిచెన్లో స్టాఫ్ అందరికీ చెప్పేయండి. అండ్ ఆ రోజు ఓడిసీ బాయ్స్కి వీళ్ళందరికీ చెప్పుంచుతాం. నాకు ఈరోజు లిస్ట్ ఇచ్చారనుకోండి, మీరు ఓడిసీ బాయ్స్ లిస్ట్ మనం ముందే బుక్ చేసుకోవచ్చు. వాళ్ళని ఒక్క దగ్గర కూడా ఇష్యూ రాకుండా చూసుకోవాలి మనం. ఇప్పుడు 30 మెంబర్స్ వాళ్ళకి మనం పార్సిల్ చేస్తాము. 30 మెంబర్స్ వాళ్ళకి కూడా స్టీల్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎలాగో ఇప్పుడు అన్నీ చేసేది పూజలకి రథాలకి కాబట్టి డిస్పోజల్ కన్నా స్టీల్ అయితే బాగా కనిపిస్తాయి. సో దానికి ముందు డిపాజిట్ తీసుకోండి క్యారేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ డిపాజిట్ వెనక్కి ఇచ్చేయండి. సో మ్యాక్సిమం ప్లాస్టిక్ ఆపేసి కొంచెం క్యారేజ్లో ఇవ్వడానికి ట్రై చేయండి. మన దగ్గర ఆల్రెడీ క్యారేజ్లు చాలా ఉన్నాయి, యూజ్ చేయట్లా మనం. 10 మెంబర్స్ క్యారేజ్లు కూడా ఉన్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఎవరైనా అడిగితే 10 మెంబర్స్ క్యారేజ్ కూడా ఇద్దాము, అవి కూడా ఉంటాయి. అరికా ప్లేట్స్ అంటే ఇవి చెక్కలాగా ఉంటాయి, అవి తెప్పిద్దాం. అవి కూడా దొరుకుతాయి మనకి. మనకి ఇచ్చే వెండర్ దగ్గర కూడా అవి కూడా ఉంటాయి. ఓకే, అవి నాకు ఈ ప్లాన్ అంతా మనం రేపే క్లోజ్ చేసేసుకోవాలి. సర్వీస్ ఇష్యూస్ రాకూడదు, ఫుడ్లో క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఇవన్నీ ఈ 2 డేస్లో మనం క్లోజ్ చేసుకుంటేనే మనం బాగా చేయాలి. ఎందుకంటే రెస్టారెంట్ రన్నింగ్లో ఉంటుంది. కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్, 3rd లొకేషన్ ఓపెనింగ్ చేస్తున్నాం. ఈ మొత్తం చూసుకోవాలి కదా, సో జాగ్రత్తగా చూస్ చేయండి. ఓకే. I had some non-veg starters. They were fine. Like the spice levels are good. They are according to my taste. And then I had a Chikmagalur pulao. That's a different taste and had a good experience. The drinks were also fine. Thank you. Starters were good, but it too much spicy. Maybe we should recommend next time to have less spicy. Waiting time is కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది. Rest of the things okay. Gongura mutton biryani is very good. I like it.
చికెన్ ఫ్రై తీసుకున్నాము. చికెన్ ఫ్రై చాలా బాగుంది. థాలీ కూడా ఓకే కానీ బట్ ఫ్లేవర్స్ ఏవైతే కర్రీస్ ఉన్నాయో అట్లా ఇంకొంచెం ఫ్లేవర్ యాడ్ అయితే బాగుంటుందండి. మ్యాంగో డాల్ అయితే ఎక్సలెంట్. చికెన్ ఫ్రై ఆల్సో ఈజ్ గుడ్. ఓవరాల్గా సాటిస్ఫైడ్. We had our thalis today and the curd is actually rice. She's having her lunch right now. They both took gongura mutton. That was really delicious. I thought the chicken curry was very nice, but I didn't like the fish one. So that was okay. But from this, everything was nice. థాలీ అయితే బాగుంది. అన్ని వెరైటీస్, టేస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. మటన్ ఈస్ గుడ్, ఫిష్ ఈజ్ ఆల్సో గుడ్ అండ్ రైతా ఆల్సో గుడ్. ఓవరాల్ ఓకే గుడ్. చాలా బాగుంది. కంపేర్ టు జెండు అటు సైడ్ చాలా రీల్స్లో చూసి చాలా టైమ్స్ ట్రై చేసిన, కానీ ఇది ఎప్పుడు చూడలే. సో ర్యాండమ్గా పిక్ చేసుకుని ఇటు సైడ్ చూసి వచ్చాను. సో బాగుంది. సో ఇప్పుడు 9:30 అవుతుంది టైము. బిసి 3 చూడడానికి వచ్చాము వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి అని. ఎందుకంటే మనది 8th పూజ అనుకుంటున్నాం. సో 8th పూజకి మొత్తం అంతా సెటప్ అవ్వాలని చెప్పి బోర్డు అయితే ఫిక్స్ అయిపోయింది. బిసి బోర్డు ఇక్కడ ఒకటి, బయట ఒకటి, అండ్ పైన టెర్రస్ మీద ఒకటి పెట్టారు. పవన్ ఒకసారి లైట్స్ వేసి చూపివా. వైట్ కలర్ కాదు, వామ్ కలర్ కావాలి నాకు. కొంచెం వామ్ ఫీల్ ఉండాలి. ఇది బాగుంది. ఇలా సెట్ చేసే వచ్చా మనం. ఈ లైటే సెట్ చేసే వచ్చా, అన్ని కలర్స్ వద్దు. అలా అయితే ఈ కలర్ ఫిక్స్ చేసేయండి. ఇంకో వైట్ 3 వేరియేషన్స్ వద్దు, ఒకటి చాలు ఇది. అండ్ బయట ఫ్రేమ్స్ పెడదాం అనుకున్నాం కదా, అవి ఒకసారి మెజర్మెంట్ అవి చూసుకోరా. పెన్తో పెట్టద్దు, ఫస్ట్ ఒక చాక్ పీస్తో పెట్టండి. ఓకే, కింద నుంచి 3 feet, అటు నుంచి 6 inches, ఇటు నుంచి 6. మరి వీటికి ఎలా చూస్తాం? ఈ చివరి వాటికి మొత్తం 4 రావాలి కదా. ఇక్కడ ఎంత ఉందో ఓకే, సేమ్ అదే మెజర్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ అంత వదిలేమన్నారు సార్. ఓకే, వదిలేసి మళ్ళీ కింద 3 feet పెట్టి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ 4 photos ఈక్వల్. మరి ఇటువైపు లైటింగ్ లైటింగ్ అది పాయింట్ లాగి వదులుతా ఉన్నారు. మీరు సెట్ చేసినాక దాన్ని బట్టి చెప్తాను. దాన్ని బట్టి ఇంకొకటి ఈ వామ్ లైట్స్ వద్దు, ఈ వైట్ పెట్టుకుందాం. ఈ లైట్లు అంటే లోపల బల్బ్ తీస్తే సరిపోతుంది. ఎందుకంటే పైన అది వైట్ కలర్లో ఉంది కదా, ఇది అది మ్యాచ్ అవ్వట్లేదు, డిఫరెంట్గా అనిపిస్తుంది. వైట్ పెట్టుకుందాం. అటు ఇటు యూనిఫామ్ ఆల్రెడీ 2 ఉన్నాయి మన దగ్గర, ఇంకా లోపల ఉన్నాయా? అయ్యే పెట్టేద్దాం సరిపోద్ది. వైట్ పెడితే కొంచెం బ్రైట్గా కూడా కనిపిస్తుంది కదా. ఏసీ తీసుకోవాలి. ఇది ఒక ఏసీ, టవర్ ఏసీ 2 కదా కావాల్సింది. అండ్ 2 సీసీ కెమెరాలు కనిపించినాయి. మొత్తం 4 ఉండాలి సీసీ కెమెరాలు. పూరా 4 సీసీ కెమెరా. టైల్స్ అంత ఇస్తాం దాని మీద. దీని మీద టైల్ వద్దులే, సేమ్ కలర్ వేసేద్దాం. టైల్ వద్దు, టైల్ వేస్తే మళ్ళీ జారిపోయినా. దీనికి స్కోప్ ఉందా? టైల్ అంటించే స్కోప్ ఉందా? దీనికి లేదుగా. రేపు క్లీనింగ్ వాళ్ళు కూడా వచ్చేస్తారు, స్టాఫ్. నిదానంగా మొత్తం క్లీన్ చేయి ఇచ్చేసుకుందాం వర్క్ అయిపోయే కొద్దీ. ఎక్విప్మెంట్ వచ్చినప్పుడు జస్ట్ మనం ఎక్విప్మెంట్ పెడితే సరిపోద్ది. అక్కడ కూడా లోపల పెయింట్ వేస్తే కుదరట్లేదు, అందుకే ఆపేసాం. పైన పట్టరు. ఓకే, రేపు ఏమైనా ఈ డట్ వర్క్ జరిగేటప్పుడు వీళ్ళు ఇది ఏమైనా తీస్తారేమో చూసి అప్పుడు వేపిద్దాం. ఓకే, కానీ కలర్ వేస్తేనే బాగుంది. లైట్ ఎక్కువ కనిపిస్తుంది. ఇదే బాగుంది. బ్లాక్ వేస్తే కొంచెం. ఇప్పుడు లోపల స్టోర్ రూమ్లో కూడా మెటాలిక్ వేపిస్తే మెయింటెనెన్స్ ఫ్రీ. ఇలా తుడిస్తే పోయిద్ది. అదే వైట్ వాష్ అనుకో మరకలు ఎక్కువ కనిపిస్తాయి. ఇంకొకటి లోపల లైటింగ్ కావాలి. ఇంకా కిచెన్ డ్రైల్స్ ఇటు సైడ్ కూడా ఉంటే బెటర్. ఆ లైట్ సరిపోదు స్టోర్ రూమ్కి. అవునవును, అప్పుడు కావాలంటే ఎక్విప్మెంట్ మొత్తం రేపు కానీ ఎల్లుండి కానీ మొత్తం వచ్చేసిద్ది. 8th మనం పూజ రోజుకి ఇక్కడ పూజ చేసి ఫస్ట్ వంట చేయడానికి ట్రయల్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి వంట చేయడానికి అయిపోయిద్ది. తర్వాత ఓపెనింగ్ డే ట్రయల్స్ జూబ్లీ హిల్స్లో జరుగుతున్నాయి. 8th పూజ చేసి ఇక్కడ జస్ట్ వచ్చిన గెస్ట్ల వరకు ఫుడ్ అది ప్రిపేర్ చేయడానికి సరిపోయిద్ది. అది మాత్రం చాలా బాగుంది. అది వేసిన తర్వాత చాలా బాగుంది. ఇంక మొక్కలకి ఎప్పుడు వెళ్దాం? ఎలాగో రేపు ట్యూస్డే కదా,
రేపు మొత్తం దీని పని మీదే ఉందాం. నేను వాసు గారు ఇటు వచ్చేసి, సో రేపు పొద్దున ఏంటంటే కంప్లీట్ దీనికి కావాల్సిన షాపింగ్ ఉంటుంది, మొక్కలు ఇవన్నీ. రేపు అంతా ఆ పని మీద ఉండాలి. రేపు ఫస్ట్ టేస్టింగ్ సెషన్ అయిపోగానే ఇక్కడికి వచ్చి ఇవంతా చూసుకోవాలి.